హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ రియల్ ఎస్టేట్స్. నేను వాళ్ళు మీకు చూపించబోతున్న ప్రాజెక్ట్ శ్రీబెరంబరవారి ప్యారడైజ్ అండి. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మళ్ళీ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తానంటే దీంట్లో ఒక 3-4 ఓపెన్ ప్లాట్స్ అండ్ డూప్లెక్స్ హౌసెస్ కూడా కొన్ని అవైలబుల్గా ఉన్నాయండి. ఈస్ట్ వెస్ట్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. మంచి రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఆపోజిట్ వచ్చి గోశాల అండి. ఈ రైట్ సైడ్కి మనం వెళ్ళాలి. మన హైవే నుంచి కేవలం 700 మీటర్ల డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయ్యి రెడీగా హౌసింగ్కి కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ అండి. ఆల్రెడీ దీంట్లో కొంతమంది ఓన్గా హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. బిఫోర్ షోయింగ్ ద ప్రాజెక్ట్ ఈ వీడియో కనుక మీరు ఇంకా లైక్ చేయట్లయితే దయచేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మరింత కంటెంట్ మన ఛానల్లో మీరు చూడొచ్చు. అండ్ అప్కమింగ్ అమరావతి ప్రాజెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయండి, మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఆల్రెడీ నేను ప్రతి వీడియోలో చూపించినట్టుగా ఈ వీడియోలో కూడా రోడ్ వ్యూ మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికీ కొంచెం చేంజెస్ ఉన్నాయి. ఇదిగోండి లెఫ్ట్ సైడ్లో వైట్ గోడ కనిపిస్తుంది చూసారా, ఇదంతా మన వెంచరే. ఇది మొత్తం 36 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. అండ్ దీంట్లో ఫేజ్ 1 ఫేజ్ 2 కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫేజ్ 1 అంతా ఆల్రెడీ ఎప్పుడో సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఫేజ్ 2లో మనకి హౌసింగ్ అండ్ ఒక 3 ప్లాట్లు అవైలబుల్గా ఉన్నాయండి. ఈ కనిపించేదంతా మనకి అవెంజర్స్ పార్క్ అండి. మీకు ఇది మన ప్రాజెక్ట్ స్టార్టింగ్లోనే ఉంటుంది. ఇదిగోండి మన ప్రాజెక్ట్ ఎంట్రీ. ఇది శ్రీబెరంబర ప్యారడైజ్. ఆల్రెడీ ఇందులో 4 హౌసెస్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు కస్టమర్స్. ఎవరైనా రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ అండి ఇది. మొత్తం అన్ని సీసీ రోడ్సే, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చాలా ఎక్సలెంట్గా డెవలప్ చేయడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్. చూస్తున్నారు కదా, అవెన్యూ ప్లాంటేషన్ కూడా క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఒకసారి పార్క్లో లోపలికి వెళ్ళి చూసి వచ్చేద్దాము క్లియర్గా. ఇది అవెంజర్స్ పార్క్ అండి. పిల్లలకి అప్డేటెడ్గా ఆలోచించి కంపెనీ వాళ్ళు పిల్లలు ఇప్పుడు అంత అప్డేటెడ్గా ఉన్నారు కాబట్టి అవెంజర్స్ పార్క్ అయితే బాగుంటుందని చెప్పి ప్లాన్ చేశారండి. ఇది అవెంజర్స్ పార్క్. ఇది చూస్తున్నారు కదా. అండ్ అలాగే దీంట్లో డూప్లెక్స్ హౌసెస్ వచ్చేప్పటికి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి. దానికి 80% వరకు మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అవి కూడా ఒకసారి క్లియర్గా మీకు టాప్ టు బాటమ్ చూపిస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి, ఏంటి ప్రైజింగ్ ఏంటిదంతా చూస్తున్నారు కదా. ఈ ఫేజ్ 1లో మీకు ఇక్కడ ఒక పార్క్ ఉంటుందండి. దీనికి వాటర్ ట్యాంక్ దీంట్లో ఉంది. అండ్ ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది సార్, అది ఇంకొక వాటర్ ట్యాంక్. ఇది ఫేజ్ 2 ఇప్పుడు మీకు చూపించేది నేను. ఇందులో కూడా ప్లాట్స్ అన్నీ అయిపోయినాయి. ఒక 3 ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఓపెన్ ప్లాట్స్. అండ్ హౌసింగ్లో ఒక 6 నుంచి 7 హౌసెస్ ఉన్నాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చి ఒక్కొక్క విల్లా, అది మీ డూప్లెక్స్ హౌస్ 195 గజాల్లో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి. 195 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. ఒకసారి లోపలికి తీసుకెళ్ళి క్లియర్గా చూపిస్తాను. ఇది ఎంట్రీ అండి. ఇదంతా హాల్ ఏరియా. ఇది వచ్చేప్పటికి లెఫ్ట్ సైడ్లో కిచెన్, ఇది వచ్చి డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియా, ఇది వచ్చి కిచెను. కింద ఒక మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది. ఇది బెడ్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ కింద. దీనికి ఇంకా ఇదంతా ఫినిషింగ్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి. ఒకసారి పైకి కూడా వెళ్ళి క్లియర్గా చూద్దాం. ఇది ఓవరాల్గా ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చాలా మంచి లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. నేను అప్పుడు కూడా మళ్ళీ అప్డేట్ వీడియో కూడా దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేప్పటికి దేవుడి గది పైన ఇచ్చారు. ఇది ఒక బెడ్రూము. ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి అటాచ్డ్ బాత్రూమ్. ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చేసారండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ యాక్చువల్గా. దీంట్లో ఇక్కడ కూడా ఇంకో బెడ్రూమ్ ఉంది. మొత్తం దీంట్లో 3 బెడ్రూమ్స్ వస్తాయండి. ఇది హాల్ ఇక్కడ పైన. ఇదొక బెడ్రూము. మళ్ళీ ఇక్కడ బాత్రూమ్ చాలా పెద్దగా వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ పైన. మీకు బాల్కనీ కూడా ఒకసారి చూపిస్తాను. ఈ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత దీనికి ఏంటంటే మీకు కార్ పార్కింగ్ కూడా డైరెక్ట్గా ఇన్సైడ్ పెట్టేసుకోవచ్చు అండి. విత్ కార్ పార్కింగ్ ఉంది హౌస్. అండ్ ఇంకొక 3 మంత్స్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫినిషింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయండి. ఎవరైనా రెడీగా దిగడానికి ప్లాన్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఆల్రెడీ దీంట్లో హౌసింగ్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి వితిన్ 3 to 6 months లోపే రెడీగా వచ్చి దిగిపోవచ్చు. ఒకసారి టాప్లోకి వెళ్ళి కూడా క్లియర్గా వ్యూ అనేది చూద్దాము. ఇదంతా ఓపెన్ టెర్రస్ అనమాట. అక్కడ ఎదురుగా
వాళ్ళు అంటే దీంట్లో కొన్న వాళ్ళు వచ్చి చూసుకుంటున్నారు హౌస్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది. ఈ బ్యాక్ సైడ్ కూడా హౌసెస్ ఉంటాయండి. ఇవన్నీ డూప్లెక్స్ హౌసెస్ 195 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది కంపెనీ వారు. చూస్తున్నారు కదా ప్రాజెక్టు. ఆల్రెడీ కొంతమంది కస్టమర్సే వచ్చి కొనుక్కున్న వాళ్ళు దగ్గర నుండి చేయించుకుంటున్నారండి, అంటే దగ్గర నుండి చెక్ చేసుకుంటున్నారు ఇవన్నీ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దీని గురించి పూర్తి వివరాల కోసం పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.